మైనారిటీలు ఈసారి జనసేనను నమ్మాలని కోరారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీతో ఇబ్బంది ఉంటే తాను మైనారిటీల వైపే ఉంటానన్నారు. రాష్ట్ర విభజన, జగన్ పాలన తర్వాత ఏపీని అభివృద్ధి చేయడానికి 10 ఏళ్లు పడుతుందన్నారు పవన్ కళ్యాణ్. 2024 ఎలక్షన్లో మీరు అందరినీ చూశారు, వైసీపీని చూశారు, కానీ మీరు నన్ను జనసేనని నమ్మండి. నేను ఈ రోజు వరకు కూడా ఒక మాట ఇస్తే నేను వెనక్కి వెళ్ళాను. బీజేపీ అనేది మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఒక్కొక్క చోట ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మన ఎవరికి కూడా మతపరమైన మనకి గొడవలు లేవు. మనందరం చాలా సామరస్యపూర్వకంగా ఉంటాం మనందరం. అందుకని ప్రత్యేకించి బీజేపీ ఉంటే మన ఓట్లు లేరని రేపు పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. ఒకటే మాట చెప్పండి మన సమాజానికి అందరికీ, మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మన వైపే ఉంటాడు తప్ప ఇంకోవైపు ఉండడం చెప్పండి. నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీస్ని, రెవెన్యూ అధికారులని సినిమా టికెట్ల కోసం వాడే విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని